అంబటి అగ్గి ఉండను తలొగ్గి అంటున్నారు రాంబాబు. తనపై దాడికి యత్నించిన పోలీసులపై, తన ఇంటిపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ దీక్ష చేశారు అంబటి రాంబాబు. వారిపై యాక్షన్ తీసుకునే వరకు పలు రూపాల్లో తన పోరాటం కొనసాగుతుంది అన్నారాయన. మరోవైపు వైసీపీ హయాంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన వారిని ఎందుకు శిక్షించలేదని కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. గుంటూరు రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారారు మంత్రి అంబటి రాంబాబు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరసన దీక్ష కొనసాగుతుంది. తన ఇంటిపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయకపోవడంతో పాటు దాడి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబటి ఈ దీక్ష చేస్తున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు అంబటి దీక్షకు మద్దతు పలికారు. ఈ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. చంద్రబాబును దూషించాననే సాకుతో తనను అరెస్టు చేసి 18 రోజులు జైల్లో ఉంచారని, తన ఇంటిపై దాడి చేసి కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన వారిని కనీసం 18 నిమిషాలైనా లోపల వేశారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అంబటి రాంబాబు. నా ఇంటి మీద పడి అంత దారుణం చేస్తే 18 రోజులు కాదు కదా, 18 నిమిషాలైనా పోలీస్ స్టేషన్ లో పెట్టగలిగారా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? మాకొక న్యాయమా, వారికి ఒక న్యాయమా? నేను చిన్నగా దూషించాననే చిన్న కేసులోనే 18 రోజులు నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారే. అంత దారుణంగా చేసిన వారిని ఎందుకు శిక్షించటం లేదు? మీ పార్టీ వాళ్ళనా, మీ బంధువులనా, మీ వారేనా? ఇది ధర్మమేనా? ఇదేనా ప్రజాస్వామ్యంలో జరగవలసింది? ఇది తప్పు. మీరిప్పటికైనా వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టి రిమాండ్కి పంపించి చట్ట ప్రకారం వ్యవహరించండి అనేది నా డిమాండ్. తన ఇంటిపై దాడితో సంబంధమున్న అందరిపై యాక్షన్ తీసుకోవాలన్నారు అంబటి. నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా, చంద్రబాబుని హెచ్చరిస్తున్నా, లోకేష్ ని హెచ్చరిస్తున్నా, పెమ్మసాని చంద్రశేఖర్ ని కూడా హెచ్చరిస్తున్నా. ఏదో 12 గంటల నిరాహార దీక్ష చేసి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు అనుకుంటారో ఈ రాంబాబు. ప్రాణం పోయినా వదిలిపెట్టను. ఆ అధికారులను శిక్షించేంత వరకు, నా ఇంటి మీద దాడి చేసిన వారిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం వివిధ రూపాల్లో సాగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పెమ్మసాని చంద్రశేఖరు, చంద్రబాబు, లోకేష్ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. రోజులు ఎప్పుడు ఇలాగే ఉంటాయని అనుకోకండి. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని అధికారులు ఇద్దరిని సస్పెండ్ చేయండి. పవన్ కళ్యాణ్ తనపై జరిగిన దాడిని ఇప్పటికీ ఖండించకపోవడం దారుణమన్నారు మాజీ మంత్రి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఖండించరో ఏమిటో మనకు తెలియదు. ఒక దుర్మార్గమైన పాలనకి ఆయన మద్దతు ఇస్తున్నాడు, ఇచ్చుకోండి, మనకేం అభ్యంతరం లేదు. నేను మనవి చేస్తున్నా, మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా గుంటూరు నడిబొడ్డులో ఇలాంటి జరిగిన సంఘటన జరిగితే దాని మీద యాక్షన్ తీసుకోకపోవటం అనే దాన్ని మీరు కూడా ఖండించాలి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాంబాబు ఇంటిపై దాడి చేసిన వారు పశ్చాత్తాప పడక తప్పదన్నారు విడుదల రజని. గుంటూరు చూస్తుంటది, మీరు గుర్తుపెట్టుకోండి. అలా గవర్నమెంట్ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే వచ్చిన రోజు రాంబాబు గారే మీకు గుర్తొస్తా ఉంటారు. రాంబాబు గారు మీద మీరు చేసినటువంటి అన్యాయం ఆ రోజు మీరు రియలైజ్ అవుతారు. రాంబాబు గారు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడా అని ఆ భయంతో మీరు రోజులు గడపాల్సినటువంటి రోజులు రాంబాబు గారు ఖచ్చితంగా మీకు తీసుకొస్తారు. దీక్ష పేరుతో అంబటి రాంబాబు కొంగజపం చేస్తున్నారని విమర్శించారు టీడీపీ నేతలు. అధికారంలో ఉన్నప్పుడు అంబటి అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించారన్నారు. కంప్లైంట్ తీసుకున్నారు కానీ కేసు కట్ల. ఎస్పీఎస్ స్వయంగా చెప్పాడు. కానీ మేము వాళ్ళకి కేసు రిజిస్టర్ చేశారు మా మీద. మా అందరికీ నోటీసులు ఇచ్చారు. బెయిలబుల్ సెక్షన్స్ నీకు వేశారు, మాకు వేశారు. మాకు రిమాండ్ చెప్పలేదు, నీకు రిమాండ్ చెప్పారు. ఎక్కడ అన్యాయం జరిగింది నీ కేసు పరంగా? మరి మీరేమన్నా మీ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూతవేటు దూరంలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యాలయం మీద దాడి జరిగితే ఎవరు చేసింది? ఇక్కడ గుంటూరు గూండాలే కదా. ఇప్పుడు నీతో పాటు దీక్షలో ఉన్న గుంటూరు గూండాలే కదా, వాళ్ళందరూ చేశారు కదా. ఒక్కడంటే ఒక్కడిని అరెస్ట్ చేశారు మీరు ఆ రోజు? అసలు కేసు ఫైల్ చేశారు మీరు ఆ రోజు? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, దొంగ దీక్షలు విరమించు. ఇంత జరిగిన అంబటి రాంబాబు మాటల తీరులో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు టీడీపీ నేతలు.